హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కోర్టు నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కు 7th 10th అండ్ డిగ్రీ చేసిన వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ములుగు నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ డేట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 19/9/2025 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇక్కడ 13/10/2025 మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందండి. అండ్ జస్ట్ మనము అప్లై చేసుకుంటే అయితే సరిపోతుంది. దీనికైతే ఎలాంటి రాత పరీక్ష కానీ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎక్కడ అనుకుంటే PRL డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ ఉంది కదా, దీనికైతే ఇక్కడ మీరు పోస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. PRL డిస్ట్రిక్ట్ అండ్ జడ్జ్ ములుగు రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీనికైతే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము 2 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సీనియర్ సబార్డినేట్ హెడ్ క్లర్క్, ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంది. 40,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, ఇందులో ఒక పోస్ట్ అయితే ఉంది. 15,600 రూపాయల శాలరీ అయితే వస్తుందండి దీనికి. అండ్ అదేవిధంగా ఇంతకుముందు మనము కోర్టులో వర్క్ చేసిన వారు కూడా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ చూపుతున్నారు. వీరికి వచ్చేసి 65 ఇయర్స్ వరకు అయితే వీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 34 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే SC ST BC EWS వారికి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిజికల్లీ ఫిట్నెస్ డిజబిలిటీస్ వారికి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెడ్ క్లర్క్ వచ్చేసి డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి వీరు. అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 7th లేదా 10th క్లాస్ పాస్ అయి ఉంటే అయితే సరిపోతుందని అయితే వీరైతే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా మనకు ఒక 20 అప్లికేషన్స్ వస్తే అందులో మనకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే తీసుకొని వారికి ఇంటర్వ్యూ చేసి అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క పాస్ మెమోతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీరు క్లిమినల్ అండ్ నాన్ క్లిమినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళి మీరైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క ఆధార్ కార్డుతో అయితే మీరు అక్కడికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు టోటల్గా అందులోకి వెళ్ళైతే మీరు టోటల్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఫామ్ను ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు రాసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేటు అండ్ మీ యొక్క ఫోటో అతకబెట్టుకోవాలి. దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఏజ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ అండ్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ఇక్కడ మీ నేషనాలిటీ అండ్ అలాగే మీరు హిందూ ఆర్ ముస్లిం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అకాడమిక్ అండ్ టెక్నికల్ అదర్స్ ఇవన్నీ ఫిలప్ చేసుకొని అయితే తర్వాత మీరు పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి అక్కడికి వెళ్ళి. అండ్ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ పర్మనెంట్ అడ్రస్ ఇదంతా ఫిలప్ చేసుకొని ఇక్కడ స్టేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఇది రాసుకొని డేట్ వేసుకొని సిగ్నేచర్ పెట్టుకొని అయితే దీనికైతే పోస్ట్ మీ యొక్క అన్ని మెమోస్ జిరాక్స్తో పాటు దీనికైతే పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీ అందరికైతే నేను రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అని చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.